మళ్ళీ ఆయనే కావాలి, తిరిగి ఆయనే రావాలి. ఇదేదో పొలిటికల్ యాడ్ అనుకునేరు. భీమవరం జన సైనికుల గుండె ఘోష. పవన్ మళ్ళీ భీమవరం నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని ఓట్లు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేయాలో స్పష్టత ఇవ్వకపోవడంతో భీమవరం జన సైనికులు పవన్ ప్రకటన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈలోపు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా భీమవరం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబు పవన్ ని కలవడంతో భీమవరం నుండి పవన్ పోటీపై తమ ఆశలు అడియాసలు అవుతాయి ఏమో అని జన సైనికులు బెంబేలు పడుతున్నారు. అసలు పవన్ కోసం వారు అంతా పట్టుబడుతుండడం వెనుక లెక్కలేంటి? పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని భీమవరం నియోజకవర్గానికి చాలా రాజకీయ ప్రాధాన్యత ఉంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీకి దిగటంతో పాన్ ఇండియా లెవెల్లో భీమవరం పేరు మారుమోగిపోయింది. ఎన్నికల్లో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ని గెలిపించుకుని అసెంబ్లీలో అధ్యక్ష అనిపించడానికి జన సైనికులు తమ సాయ శక్తులా కృషి చేశారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి ఆర్థిక వనరుల్ని వెలకట్టలేని సమయాన్ని తమ అభిమాన హీరో కోసం ఖర్చు చేశారు. ఈసారి మళ్లీ పోటీ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటామంటున్నారు. 2019లో మన పవన్ కళ్యాణ్ గారు భీమవరం నుండి పోటీ చేశారు. అలాగే ఆయన తక్కువ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. 62,000 ఓట్లు ఆయనకు వచ్చినాయండి. అలాగే ఈ 2024లో కూడా మన భీమవరం నుండే కళ్యాణ్ గారు పోటీ చేయాలని, ఆయన కోసం మేము ఎంతో కష్టపడాలని, ఇంకా అంతకు మించి 2019లో కష్టపడ్డాక కన్నా 2024లో ఇంకా బాగా కష్టపడి ఆయన్ని ఈ భీమవరం నుండి అసెంబ్లీకి పంపాలని కూడా మేము కోరుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ గారి కోసం భీమవరం ఎదురు చూస్తుందండి. మేము పవన్ కళ్యాణ్ గారి కోసం ఎదురు చూస్తున్నాం. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ భీమవరంలో ఓటమి పాలవటంతో జన సైనికులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తరువాత పవన్ జనవాణి కార్యక్రమంలో మళ్లీ భీమవరం నుండే పోటీలో ఉంటానని ప్రకటించి భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ ప్రజా సమస్యలపై పోరాడుతూ వచ్చారు. భీమవరం వారాహి యాత్రలో సైతం పవన్ కళ్యాణ్ యుద్ధానికి సిద్ధంగా ఉండండి అని పిలుపునివ్వటంతో జన సైనికులు ఓటునే మా ఆయుధమంటూ రెడీ అయిపోయారు. పొత్తులో భాగంగా నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఇప్పటికే 4 నియోజకవర్గాలు టీడీపీ తీసుకోవటం, మిగిలిన 3 నియోజకవర్గాలపై స్పష్టత రాకపోవడంతో జన సైన్యంలో కన్ఫ్యూజన్ నెలకొంది. మొన్న మధ్య పవన్ కళ్యాణ్ హెలికాప్టర్లో భీమవరం వచ్చినప్పుడు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మిని, 2 సార్లు భీమవరం ఎమ్మెల్యేగా పనిచేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబుని ఇంటికెళ్లి మరీ కలిసి జిల్లా రాజకీయాలపై చర్చించారు. దీంతో జన సైనికులు సైతం తమ నాయకుడు పవన్ భీమవరం నుండి పోటీ చేస్తున్నారని, టీడీపీ నాయకుల మద్దతు కోరటానికి వారి ఇళ్లకు వెళ్లారని, రాబోయే రోజుల్లో పవన్ కు 1,00,000 మెజార్టీ ఖాయమంటూ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. అయితే జన సైనికుల ఆనందం ఎంతోసేపు నిలవలేదు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజుబాబు జనసేన టీంలో చేరుతున్నారని, భీమవరం నుంచి పోటీ చేస్తే సంపూర్ణ మద్దతిస్తానని ప్రకటించారు. అదే సమయంలో ఒకవేళ పవన్ భీమవరం నుండి పోటీలో లేకపోతే భీమవరం సీట్ తనకే ఇవ్వాలని కోరటంతో జన సైనికుల నెత్తిన పిడుగుపడ్డట్టయింది. ఇప్పుడు సీట్ అంజుబాబుకిస్తే తాము ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్ కోసం పడ్డ కష్టం, భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పై చేసిన యుద్ధం వృధా అయినట్టే అని పవన్ అభిమానులు మదనపడుతున్నారు. అంజుబాబుకు సీటిస్తే ఇక మళ్లీ భీమవరంలో టీడీపీ హవా మొదలవుతుందని, తమను చులకన భావంతో చూస్తారని జన సైనికులు బెంగపెట్టుకుంటున్నారు. జనసేన పార్టీ కార్యకర్తల వేదన అలా ఉంటే, ఇన్నాళ్లు ఖర్చు పెట్టి కేసులు పెట్టించుకుని పార్టీని తమ భుజాలపై మోసిన జనసేన పార్టీ నాయకులు మరోలా రియాక్ట్ అవుతున్నారు. ఎవరైనా సరే గెలుపు గ్యారంటీ అంటూనే పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేయకపోతే ఇన్నాళ్లు కష్టపడిన జనసేన నాయకుల్లో ఒకరికి సీటివ్వాలి తప్ప టీడీపీ నుండి వచ్చే నాయకులకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అదే విషయమై రాష్ట్ర పార్టీ నేతలకు సందేశాలు పంపుతున్నారట. ఇవన్నీ ఒకెత్తైతే భీమవరం జన సైనికులు వీర మహిళలు ఓ అడుగు ముందుకేసి భీమవరం నుండి పవన్ కళ్యాణే పోటీ చేయాలని డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేసేశారు. పవన్ కళ్యాణ్ కోసం తాము ఏ విధంగా కష్టపడింది చెప్తూ పవన్ రావాలని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. మీకోసం 2019లోనూ కష్టపడ్డాను, ఇప్పుడు వచ్చే ఎన్నికలకు కూడా కష్టపడతాను. మీరే మా అభ్యర్థి అని చెప్పి ప్రగాఢంగా నమ్ముతున్నాము. మమ్మల్ని నమ్మి ఈసారి మీరు భీమవరం నుంచి పోటీ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అలాగే మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాము. 2019లో నేను మీకోసం కష్టపడ్డాను, వచ్చే ఎన్నికల్లో కూడా నేను మీకోసం కష్టపడతాను. మా భీమవరం నుంచి పోటీ చేసే అభ్యర్థి మీరేనని
మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. మీరు కూడా మమ్మల్ని నమ్మి మా భీమవరం నుంచి పోటీ చేస్తారని ఆశిస్తున్నాము. మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాము. మీకోసం ఇప్పటివరకు మేము కష్టపడిన దానికంటే 2 రెట్లు అధికంగా మీకోసం మేము కష్టపడాలని నిర్ణయించుకున్నాము. మీరే మా అభ్యర్థి అని, మీ వెనకాలే మేము కష్టపడాలని మేము నిర్ణయించుకున్నాము. మీరు కూడా మా పైన నమ్మకం ఉంచి పోటీ చేస్తారని ఆశిస్తున్నాము. భీమవరం కోసం పవన్ కళ్యాణ్ కోసం మేము. అందివచ్చిన అవకాశాన్ని ఏ రాజకీయ నాయకుడు మాత్రం వదులుకుంటారు? అందులోనూ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి ఇటువంటి రాజకీయ చదరంగంలో ఒక అడుగు ముందే ఉంటారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ తన కుటుంబ సభ్యులని, పవన్ ని సీఎం చేయటం కోసం 2019లో తనని వదిలి వెళ్లిపోయారని కొత్త రాగమెత్తుకుంటున్నారు. ఈసారి పవన్ భీమవరంలో పోటీ ఉండరన్న ప్రచారం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని మరలా తన దగ్గరకొచ్చేయాలని పిలుపునిస్తున్నారు. నిస్వార్థమైన పవన్ అభిమానులు తనతో వస్తే భీమవరాన్ని అభివృద్ధిలో పరుగు పెట్టిద్దామంటూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల దగ్గరకు తమ దూతల్ని పంపుతున్నారట ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఇప్పటికే ఒకరిద్దరు చోటామోటా జనసేన నాయకులకి వైసీపీ కండువా కప్పిన ఆయన మిగిలిన వాళ్లకు కూడా కమాన్ అంటూ గాలం వేస్తున్నారు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే అంజుబాబు జనసేన టీంలో చేరి భీమవరం నుండి పోటీ చేస్తే వైకుంఠపాళి ఆట తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ పోటీలో లేకపోతే జన సైనికులు, నాయకులు అయిష్టంగా అయినా గ్రంథి వైపు మొగ్గు చూపే పరిస్థితులు కనిపిస్తున్నాయంటున్నారు. మరి చూడాలి భీమవరం రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో.